హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడుతున్నాను. ఎందుకు ఏంటి అనేది కూడా రీజన్ షేర్ చేస్తాను. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ టు షేర్, బట్ ప్రజెంట్ అయితే ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో నా దగ్గర ఒక బొప్పకాయ ఉంది, అది కట్ చేస్తున్నాను అనమాట. సో ఇది కట్ చేసేసి పిల్లలకి స్నాక్ కింద ఇచ్చేసి అండ్ నేను కూడా ఒక పీస్ కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాస్త నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ చెక్కు తీసేసి అది చెత్తంతా పడేసి ఓన్లీ నేను మీకు ఇది కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో రీజన్స్ చెప్తానన్నాను కదా, దానిలో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఐఎమ్ అండర్ గోయింగ్ టీత్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇట్స్ సో పెయిన్ఫుల్ అండి, చెప్పలేము. సో నా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత మెడిసిన్స్ యూస్ చేస్తాం కదా, సో ఆ మెడిసిన్స్ యూస్ చేసేటప్పుడు నా ఫేస్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట. సో మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మీరు మా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదండి, ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి, మెడిసిన్స్ స్టాప్ చేయండి అన్నారు. సో అలా నేను మళ్ళీ ఫిజిషియన్ని కలిస్తే అది అది మెడిసిన్స్ రియాక్షన్ కాదన్నారు. సో అలా ట్రీట్మెంట్లో ఉన్నాను. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇది వచ్చేసి సెకండ్ రీజన్ అనమాట. చూస్తున్నారా, నా యొక్క ఫోన్ పెట్టుకునే స్టాండ్ అనేది విరిగిపోయిందనమాట. స్టార్టింగ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో పర్చేస్ చేశాను ఫర్ ఆల్మోస్ట్ 800 ఏమో. బట్ ఇది అసలు ఎంత ముక్కలు ముక్కలు ఇరిగిందంటే చూడండి, స్టాండ్ కింద ఇరిగిపోయిందా, పైన ఫోన్ హోల్డర్ ఏదైతే ఉంటుందో అది కూడా విరిగిపోయిందనమాట. మ్యాక్సిమం ట్రై చేశాను, ఆ హోల్డర్ ఏమైనా దొరుకుతుందేమో పెట్టేసి వీడియో షూట్ చేద్దామని, బట్ నాకు అది ఇంట్లో దొరకలేదనమాట. సో ఐ త్రో ఇట్ బ్యాక్, పడేసాను. పడేసేపోయే ముందు నేను మీకు వీడియో తీసి షేర్ చేద్దాము అని చెప్పేసి నేను ఎంత బాగా యూజ్ చేశానో చూడండి. స్టాండ్స్ కింద వైపు విరిగిపోయినాయి, పైన ఊడిపోయింది. అప్పుడు నేను త్రో చేశాను అనమాట. ఐ డోంట్ లైక్ థింగ్స్ థ్రోయింగ్ ఆఫ్, సో అందుకని అంతవరకు యూజ్ చేశాను. సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ కంటే ముందు నేను కొన్ని గోల్డ్ ఐటమ్స్ అయితే కొనుక్కున్నానండి, అది నేను మీకు షేర్ చేస్తున్నాను. సో చూడండి, ఇది నా బ్యాంగిల్ అనమాట. సో ఫస్ట్ నా సైజుకి తగినట్టుగా ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. సో ఇట్స్ సో మచ్ ఎమోషన్ అండి. నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు నార్మల్గా పిచ్చి పిచ్చి గాజులు అయితే వేసుకునేదాన్ని. ఆ గాజుల్ని కాకుండా గోల్డ్ బ్యాంగిల్ వేసుకోవాలనేది నా యొక్క డ్రీమ్ అనమాట. సో అందుకని నేను సేవ్ చేసుకొని పర్చేస్ చేసుకున్న గోల్డ్ బ్యాంగిల్ అనమాట. నా సైజ్ వచ్చేసి 2.8. నాకు ఇది పడింది అంటే గోల్డ్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పర్చేస్ చేశాను. అండ్ దట్టు నా దగ్గర ఉన్న ఓల్డ్ ఏదైనా ఉంటే అది ఎక్స్చేంజ్ చేసి కొనుక్కున్నాను అనమాట. దానివల్ల నాకు పెద్ద అమౌంట్ అయితే పడలేదండి. సో నేను ఎక్స్చేంజ్ చేసి తీసుకొచ్చుకున్నాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కొన్ని ఐటమ్స్, స్మాల్ ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి. సో ఇదనమాట, ఆల్రెడీ సపరేట్ వీడియో షేర్ చేశాను. ఇదేమో గోల్డ్ కాయిన్ అనమాట, 250 మిల్లీగ్రామ్స్ ఏమో జిఆర్టీలో తీసుకున్నాను. సో అది సపరేట్ పెడుతున్నాను. మిగిలిన ఐటమ్స్ నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. దీనిలో 2 పెండెంట్స్ అండ్ 1 హ్యాంగింగ్స్ ఉందన్నమాట పెయిర్. సో అది సపరేట్గా తీసి చూపిస్తాను చూడండి. సో ఇదన్నమాట, ఒకటి 2 పెండెంట్స్ అండ్ 1 ఇయర్ హ్యాంగింగ్స్. ఈ ఇయర్ హ్యాంగింగ్స్ వచ్చేసి నేనేమో ఖజానాలో తీసుకున్నాను. అది నాకు అమౌంట్ అంటే దాని మీద మేకింగ్ ఛార్జెస్ కూడా పడ్డాయి. బట్ ఈ పెండెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెండెంట్స్కి అయితే మేకింగ్ ఛార్జెస్ లేవండి. ఎందుకంటే నేను భీమా ఆన్లైన్ పేజ్ నుండి పర్చేస్ చేశాను అనమాట ఈ 2 పెండెంట్స్. ఈచ్ వన్ వచ్చేసి 1.44 గ్రామ్స్. సో ఓవరాల్గా 2 పెండెంట్స్ కలిపి 2.88 గ్రామ్స్. అండ్ ఒక చిన్న గోల్డ్ కాయిన్ వచ్చేసి 250 మిల్లీగ్రామ్స్ ఉంది కదా. సో ఓవరాల్గా పెండెంట్స్ ప్లస్ ఆ గోల్డ్ కాయిన్ కలిపితే 3 గ్రామ్స్ అనమాట. ఏదైనా ఒక ఆర్నమెంట్ ఇయర్ రింగ్స్ పెద్దవి తీసుకుందాము అంటే నాకు అసలు ఎలాంటి ఆలోచన తోచట్లేదండి. సో మీరు ఏమన్నా ఐడియా ఇస్తారేమో చెప్పండి. ఈ పెండెంట్ వచ్చేసి అసలు క్యూట్ పెండెంట్ అనమాట. జనరల్గా నేను ఐడల్స్ అస్సలు ప్రిఫర్ చేయను, బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద పర్చేస్ చేశాను కాబట్టి పర్చేస్ చేశానండి. బట్ ఐ డోంట్ లైక్ దీస్ 2 ఐడల్స్ టు బీ ఇన్ మై హౌస్. సో ఎందుకంటే ఐ డోంట్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్నమెంట్స్. అయినా కానీ పర్చేస్ చేశాను అంటే ప్యూర్ గోల్డ్ ఇలా ఉండి నాకు బడ్జెట్లో వచ్చినవి ఇవే ఉన్నాయన్నమాట ఆ రోజు సేల్లో. సో దట్స్ వై ఐ పర్చేజ్డ్ దీస్ 2 కైండ్ ఆఫ్
ఐడల్స్. సో ఇవి రెండు ఎక్స్చేంజ్ చేసేయాలి కంపల్సరీగా అనేది నా మైండ్లో ఉంది. అండ్ దట్ టు ఆ గోల్డ్ కాయిన్. నెక్స్ట్ ఈ యొక్క హ్యాంగింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాను. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. నా యొక్క థాట్ ఏంటంటే ఎక్స్చేంజ్ చేయాలి, మనీ ఎక్కువ పడకూడదు, మ్యాక్సిమమ్ డిపాజిట్ చేసి తీసుకుందాము అన్న ఆలోచనలో ఉన్నాను. టోటల్గా కనుక డిపాజిట్ చేసే ఈ హ్యాంగింగ్స్తో కలిపి నాకు 4.7 అలా అవుతుంది. సో అలా డిపాజిట్ చేసి 4.7 గ్రామ్స్కి నాకు వస్తే ఆర్నమెంట్ ఏదైనా ఇయర్ రింగ్స్ బాగుంటుంది అనేది నా ఆశ. లేదంటే 3 గ్రామ్స్లో ఏదైనా ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. 3 గ్రామ్స్లో అయితే అస్సలు ఆర్నమెంట్ అనేవి చాలా స్మాల్ వస్తున్నాయి. ఏ ఆలోచన మీరు చెప్పండి.